హైదరాబాద్ మహానగర పాలక సంస్థ విభజన ఖాయమైంది. ఔటర్ రింగ్ రోడ్ అవతలి వరకు 2071 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన జీహెచ్ఎంసీ 3 కార్పొరేషన్లుగా విభజించేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన కసరత్తు పూర్తయి ప్రభుత్వం దగ్గర నివేదిక సిద్ధంగా ఉంది. దీని ప్రకారం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు కొత్తగా సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లు ఏర్పాటు కానున్నట్లు సమాచారం. అయితే జనవరి 2న అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై స్పష్టత వస్తుందని బల్దియాలోని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. సికింద్రాబాద్లోని రాంగోపాల్పేట మొదలుకొని శంషాబాద్ వరకు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 12 జోన్లు, 300 డివిజన్లు ఉన్నాయి. 6 జోన్లు, 150 డివిజన్లతో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కానుంది. నార్సింగి నుంచి శామీర్పేట్ సమీపంలోని జీనోమ్ వ్యాలీ వరకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా, కీసర నుంచి పెద్దాంబర్పేట వరకు మల్కాజ్గిరి కార్పొరేషన్గా ఏర్పాటు చేయనున్నారు. సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలో 76 డివిజన్లు, మల్కాజ్గిరి కార్పొరేషన్లో 74 డివిజన్లు ఉంటాయని తెలుస్తోంది. జీహెచ్ఎంసీని 3 స్వతంత్ర కార్పొరేషన్లుగా విభజించాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఇప్పటికే పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేసింది. 4 పోలీస్ కమిషనరేట్లకు సంబంధించిన జీవోలను సోమవారమే ఇచ్చింది. అంతేకాకుండా టౌన్ ప్లానింగ్ విభాగాన్ని కూడా సర్కిళ్లు, జోన్లు, డివిజన్లుగా వర్గీకరించింది. త్వరలోనే వాటర్ వర్క్స్, విద్యుత్, ట్రాఫిక్ తదితర విభాగాలను కూడా 3 కార్పొరేషన్ల ఏర్పాటు ప్రణాళిక పరిధికి తగినట్లు పునర్విభజన చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలో ప్రధానంగా ఓల్డ్ సిటీ, సెంట్రల్ హైదరాబాద్ ప్రాంతాలుంటాయి. చార్మినార్ మొదలుకొని రాజేంద్రనగర్ ప్రాంతాలు, వాటిలోని 150 డివిజన్లు ఈ కార్పొరేషన్ పరిధిలో ఉంటాయి. సికింద్రాబాద్ నుంచి మొదలై తార్నాక, ముషీరాబాద్, అంబర్పేట్, మరోవైపు బోరబెండ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ మొదలుకొని జల్పల్లి, బడంగపేట్, ఆదిబట్ల మీదుగా శంషాబాద్ వరకు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుంది.